అర్ధరాత్రి గర్ల్స్ హాస్టల్లో గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కసారిగా చొరబడితే వాళ్లలో ఎంత కంగారుంటుంది. ప్రస్తుతం ఉస్మానియా పీజీ గర్ల్స్ హాస్టల్లో అదే పరిస్థితి. హాస్టల్ బాత్రూమ్ లో చొరబడ్డారు ఇద్దరు ఆగంతకులు. విద్యార్థినికి కిటికీ నుంచి సైగలు చేశాడు దుండగుడు. ఓ వ్యక్తిని పట్టుకుని విద్యార్థులను ధైర్యంగా కట్టేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రక్షణ లేదంటూ రోడ్డెక్కారు విద్యార్థినులు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ హాస్టల్ ఎదుటే ధర్నా చేస్తున్నారు. సమస్యలు తీరుస్తామని ప్రిన్సిపల్ రవికుమార్ హామీ ఇచ్చారు. వీసీ వస్తే ఆందోళన విరమిస్తామంటున్నారు విద్యార్థినులు. మీరు చూస్తున్నారు టీవీ9 స్క్రీన్ పై. అదుపులోకి తీసుకున్న తర్వాత ఇద్దరు ఆగంతకుల దృశ్యాలు మీకు చూపిస్తున్నాం. ఎగ్జాక్ట్లీ రైట్ సైడ్ బాక్స్ లో ఏదైతే మీకు ఆరో మార్కు వేసి సూచిస్తున్నామో సరిగ్గా అదే మార్గం గుండా ఇద్దరు ఆగంతకులు చొరబడ్డారు. ఎంత ఈజీగా ఉందో చూడండి. బికాజ్ ఎవరైనా సరే అందులో నుంచి వెళ్ళిపోవడానికి అందే స్థాయిలోనే కనిపిస్తోంది. సో మగవారు అదే ప్రాంతంలో, దట్టు బాత్రూమ్ విండోస్ అవి మీరు చూడొచ్చు. సో బాత్రూమ్ విండోస్ నుంచి ఇద్దరు ఆగంతకులు చొరబడ్డారు. అది గర్ల్స్ హాస్టల్, ఏవైనా జరగవచ్చు. ఇటువంటివి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే పరిస్థితి చేయి దాటిన తర్వాత ఏం చేసిన ప్రయోజనం ఉండేది కాదు. ప్రస్తుతం మీరు చూస్తున్న దృశ్యాలు ఇవే. ఒక ఆమె చాలా క్లియర్గా చూపిస్తున్నారు. ఇదిగో ఇదే బాత్రూంలో నుంచి ఇలా వచ్చారంటూ చెప్తున్నారు. అంత ధైర్యంగా ఇద్దరు ఆగంతకులు అమ్మాయిల హాస్టల్ బాత్రూంలోకి ఎలా చొరబడ్డారు. పైగా వారు చొరబడిన తర్వాత కూడా అమ్మాయిలతో ఏదో అసభ్యంగా సైగలు చేస్తున్నట్టుగా కూడా అమ్మాయిలు కొంతమంది చెప్తున్నారు. అసలు రక్షణ ఉందా? ఇంత నిర్లక్ష్యమా? హాస్టల్ లోపలికి, బాత్రూమ్ లోపలికి ఇద్దరు ఆగంతకులు, ఒకరు కూడా కాదు ఇద్దరు ఆగంతకులు చొరబడ్డారంటే అప్పటి వరకు సెక్యూరిటీ అంతా ఏం చేస్తున్నట్టు. ప్రస్తుతం ఇవే డిమాండ్స్తో అసలు రక్షణే లేకుండా పోయిందంటూ, రక్షణ కల్పించాలంటూ, భద్రత కల్పించినప్పుడు ఇంతవరకు తీసుకొచ్చి ఇక్కడెందుకు పెట్టాలంటూ అమ్మాయిలంతా అందరూ హాస్టల్ ఎదుటే ధర్నా చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. అంతటికి ఇప్పుడు కారణం ఎవరు? ఇప్పుడు అర్ధరాత్రి 12ంటికి ఇక్కడ జరిగిన ఇష్యూ ఏమిటంటే, ఒక గుర్తు తెలియని దుండగులు ఎవరో మా హాస్టల్ లోపలికి చొరబడినారు. అప్పుడు మేమందరం ఒకరిని ఒకరు అంటే తెలుస్తుంది, హాలోజినేషన్ అనేది మేము అనుకుంటున్నాం. వాష్రూమ్లలో మాకు ఒక అలికిడి అనేది వినిపిస్తుంది, డోర్స్ అనేవి శబ్దం అవుతున్నాయి. పట్టుకున్న తర్వాత ఆయన ఏ డ్రగ్ తీసుకున్నాడో మరి ఆల్కహాల్ తీసుకున్నాడో మాకు తెలీదు. కానీ ఇప్పుడు పట్టుకున్న తర్వాత కూడా ఏమని మీరు అంటారంటే, ఆయన తాగి ఉన్నాడు, తాగిన మనిషికి అన్కాన్షియస్లో ఉన్నాడు కాబట్టి అట్లా జరిగిపోయిందని చెప్పేసి మీరు దీన్ని తీసి పడేయచ్చు. కానీ మేము దీనికి మాత్రం అస్సలు ఒప్పుకోం. మినిమం 10 years శిక్ష అనేది అతనికి పడాలి. ఇంకొకసారి మహిళా హాస్టళ్ల లోపలికి అలా గుర్తు తెలియని దుండగులు ప్రవేశించాలంటే భయపడాలి. మినిమం ఫెసిలిటీ, మినిమం భద్రత ఇవ్వలేని చేతగానప్పుడు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి వసతి గృహాల్లో పెట్టొద్దు. మేము ఆర్ట్స్ కాలేజ్లోనే మేము ఉంటుంది, అక్కడనే సరిగ్గా భద్రత లేదు లేడీస్ హాస్టల్స్కి. ఇక్కడ ఏ ధైర్యంతో మీరు తీసుకొచ్చిర్రు? ఇక్కడనే మెట్రో స్టేషన్ ఉంది, సరే తీసుకొచ్చిర్రు, మేము ఉన్నాం. మరి ఇప్పుడు మనకు మినిమం భద్రత అనేది లేదు. ఈరోజు 26 జనవరి గణతంత్రం వచ్చిన రోజు. ఈ రోజునే మాకు ఇలా జరిగితే ఎట్లా? మాకు అర్ధరాత్రి మేము వాష్రూమ్కి అని వెళ్తే మాకు అలా జరిగింది. రాళ్ళ నుంచి రాళ్ళు వేస్తుండు, విండో కొట్టి హాయ్ అని చెప్తున్నాడు. అతడు అట్లా చేసినప్పుడు ఏంది? మేము ప్రిన్సిపల్ సార్కి ఒక 100 times కాల్ చేసాం సార్. ఇంతవరకు కూడా మాకు తండ్రి స్థానంలో ఉన్న ప్రిన్సిపాల్, మమ్మల్ని రక్షించాల్సిన ప్రిన్సిపాల్ మమ్మల్ని ఇక్కడ పాడేసిండు, బర్ల దొడ్లో పాడేసినట్టు పాడేసి మేము 100 సార్లు కాల్ చేసినా ప్రిన్సిపాల్ సార్ రెస్పాండ్ అవ్వట్లేదు. సార్ వాళ్ళకి అక్కడ లైట్ లేదు, సీసీ కెమెరాస్ పెట్టియండి అంటే ఏమన్నా అటాక్ జరిగిందా? జరిగినప్పుడు రెస్పాండ్ అవుతామన్నారు. ఈరోజు అటాక్ జరిగింది కాబట్టి మాకు ఖచ్చితంగా మా డిమాండ్స్ నెరవేర్చాలి, ఖచ్చితంగా మాకు కావాలి. చిన్న చిన్న ఇష్యూస్, ఒక టాయిలెట్ బ్లాక్ రెడీ అవుతుంది, ఆల్రెడీ 2 టాయిలెట్ బ్లాక్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు వాళ్ళు. అది కూడా ఆల్మోస్ట్ అది కాంట్రాక్టర్ చేతిలో ఉన్నది. బట్ వితిన్ 1 month లోపల కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాం. దాంతోపాటు పిల్లలకి వేరే డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఫెసిలిటీస్ కొన్ని లేవని, సీసీ కెమెరాలు కానివ్వండి, ఇవన్నీ కూడా డెఫినెట్గా మేము వీసీ గారితో మాట్లాడి సాధ్యమైన తొందరగా రిజాల్వ్ చేస్తాం. సో అందులో ఒక స్టూడెంట్ చాలా క్లియర్గా మెన్షన్ చేస్తూ వచ్చారు, అసలు బర్రెల దొడ్డిలో పడేసినట్టు పడేశారా? 100 సార్లు ఫోన్ చేస్తే ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? అసలు సమస్య అంటూ అట్లీస్ట్ కనుక్కోవాలి కదా. పీజీ లేడీస్ హాస్టల్ మీరు చూస్తున్నారు, చాలా అంటే అనువుగా ఉంది. ఇంకొకరు ఈజీగా చొరబడ్డానికి అనువుగా ఉన్న ప్రాంతంలో నుంచి
ఇద్దరు దుండగులు లోపలికి వచ్చారు. వాళ్ళు తాగి ఉన్నారా లేకపోతే డ్రగ్స్ తీసుకున్నారా వాటెవర్, కానీ అమ్మాయిలకు సంబంధించిన వాష్రూమ్లో నుంచి రావడం అనేది మాత్రం నిజంగానే ఎక్కడ ఉపేక్షించడానికి అవకాశం లేదు. సో ప్రస్తుతం వీళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు, భద్రత పరంగా ఎలాంటి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తారు, ఇవన్నీ మనం చూడాల్సిందే.